తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను గూర్చిన అల్లరి, రభస, రచ్చ. అంటే ఒకే బైబిల్‌ని కలిగి మనమంతా కూడా ఈ విధంగా ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం ఇది సమంజసమేనా? ఒకసారి ముందు ఆలోచించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరు? ఏంటి? ముగ్గురు, ఒక్కరా? ముగ్గురు వేరు వేరా? అని ఎన్నో పాఠాలు ఏవండీ మనం విద్యార్థులకు నేర్పించాం. సంఘంలో ప్రకటించాం. ప్రకటించిన తరువాత చాలామంది మరలా తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. తమ బోధనలను మార్చుకున్నారు. సరే బోధనలు మార్చుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఒకరితోనొకరు మాట్లాడుకోవటం, ఒకరితోనొకరు ఏవండీ పోటీలకు పిలుచుకోవటం, ఒకరితోనొకరు డిబేట్‌లకి పిలుచుకోవటం ఏంటిది? మీరంతా సహోదరులు కారా? మనమంతా ఒక కుటుంబం కావా? ఏవండీ ఇది మన కుటుంబ సమస్య. బైబిల్ నమ్మిన క్రైస్తవులమే కదా! నువ్వు చదువుతుంది బైబిల్‌నే కదా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ముగ్గురుగానో, ఒకరుగానో నమ్ముతున్నావు కదా! మరి ఏవండీ నమ్ముతున్నప్పుడు ఆ నమ్మికను గురించి నీకేమైనా సందేహం కలిగితే నీ సహోదరునితో మాట్లాడడానికి తప్పే ఉంది. ఏవండీ నాకిది సందేహంగా ఉందండి. మీరేమో ఇలా చెప్తున్నారు. దీనికి సంబంధించి నాకు కొంచెం వివరణ ఇవ్వండి అని అడిగి తెలుసుకోవటంలో ఏముంది? దానికి పోటీ ఏంటి? ఈరోజు ప్రతిదానికి ప్రతివారు సవాలు, ప్రతి సవాలు, డిబేటు ఇలా మాట్లాడుతున్నారండి. ఏమండి? పోనీ డిబేట్ల ద్వారా ఏమి సాధించారు ఇప్పటివరకు? గంటల తరబడి డిబేట్లు చేసి చివరికి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఎవరి బాధ వాళ్ళదే. కౌగిలించుకొని వెళ్ళిపోవడం. అంటే చివరికి ప్రేమేనా? మరి డిబేట్ జరగకముందు ఇద్దరి మధ్యన వేడి, పొగలు, సెగలు, మంటలు, ఒకరినొకరు తిట్టుకోవడం. ఇదంతా ఏంటి? చెప్పండి, ఇదంతా అవసరమా? ఏమిటి క్రైస్తవులుగా మనం మాట్లాడుకుందాం. మనల్ని గమనిస్తున్నారు పక్కన ఉన్నవాళ్ళు. మతోన్మాదులు మనలో ఎప్పుడు తప్పుకు దొరుకుతామా? ఎప్పుడు మనల్ని చీల్చి చెండాడాలా? ఎప్పుడు మనల్ని శత్రువులుగా ఒకరినొకరు పొడుచుకుంటూ చూసి ఆనందించాలని చూస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇలా మీరు చేయటం అనేది ఇది ఎంతవరకు అవసరం? అది ఎవరైనా సరే. అది బీఓయూలో ఉన్నవాళ్ళు కావచ్చు, బీఓయూలో లేని వాళ్ళు కావచ్చు, క్రైస్తవులైన ఎవ్వరైనా వారందరి గురించి నేను చెబుతున్నాను. నేను చాలాసార్లు ఈ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ, లేదంటే నేను మాటల్లో కానీ చాలాసార్లు ఒక ఆహ్వానాన్ని పలికాను. ఏమైనా ఒకవేళ సందేహాలు మనలో ఉంటే క్రైస్తవులం కదా! రండి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుందాం. మనమంతా ఒకే ప్రభువుని నమ్ముకున్నాం. ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందాం బాప్తీసం ద్వారా వరంగా. ఒకే తండ్రి అయిన దేవుడి నుంచి మనం పుట్టాము. కనుక దీనన్నిటిని గూర్చి ఏమైనా సందేహం ఉంటే మనం కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయం. దానికి చంపేస్తా, చీరేస్తా, నరికేస్తా, పాతేస్తా ఇవన్నీ మాటలు అవసరం అండి? సరే పోనీ కుటుంబం అన్న తర్వాత సహోదరుల మధ్య వేడి వేడి మాటలు లేదంటే ఏవేవో సందర్భాలలో ఏమండి కొంచెం ఘాటైన సందర్భాలు ఉండొచ్చు. ఒక కుటుంబం అన్న తర్వాత అన్నదమ్ములు తిట్టుకోరా అండి? అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు అలగరా అండి? కోప్పడరా అండి? అంతవరకు ఎందుకండి? యాకోబేమో మోసం చేసి పారిపోయాడు. అవునా? పారిపోయిన తర్వాత యాషావు ఏమన్నాడు? "రేయ్! వాడు గాని కనబడితే వాడిని చంపేస్తానని" చెప్పి చాలా పంతం పట్టి కూర్చున్నాడు. అవునా? ఎంత పంతం పట్టాడు. జనాన్నేసుకొని తిరిగాడు. ఈడెక్కడ దొరుకుతాడా అని చూసాడు యాకోబుని. మొత్తానికి యాకోబు ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయిపోయిన తర్వాత ముగింపు మనకేం కనబడింది? పాపం అప్పటికి భయపడుతూ యాకోబు భయంతోనే పిరికిగానే ఎళ్ళాడు. వెళ్ళగానే అక్కడ దూరం నుంచి పాపం యాషావు చూడగానే ఏవండీ ఎవరెవరిని పంపించాడు తెలివిగా మరలా ముందొక 50 మందిని, తర్వాత కొంతమంది పనివారిని, తర్వాత బహుమానాల్ని, గిఫ్ట్‌లని, తర్వాతేమో భార్యల్ని, తర్వాతేమో పిల్లల్ని అందరిని వరుసగా పంపించి చివర్లో ఉండిపోయాడు అతను. తీరా యాషావు దగ్గరికొచ్చాడు. చూడగానే అదిగోరా దొరికావురా అప్పుడు కత్తి తీసి నరికేశాడండి. తమ్ముడిని చూసి ఏమన్నాడు? ఏవండీ? వెంటనే కన్నీరు పెట్టుకున్నాడండి. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడా? అంటే అన్నదమ్ముల్లో ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా కుటుంబం. ఏమి మాట్లాడుకున్నా కుటుంబం. వన్ ఫ్యామిలీ. ఈరోజు ఒక మాట అనుకుంటామండి. భార్యాభర్తలు ఒక మాట అనుకుంటారు. ఏదో అలుగుతారు. ఎంతసేపు అలిగి కూర్చుంటారు చెప్పండి? మూత పుడుచుకొని ఎంతసేపు భార్య కూర్చుంటుంది. మూత పుడుచుకొని ఇలా భర్త ఎంతసేపు కూర్చుంటాడులేండి. మరలా ఎవరో ఏంటి అన్నం పెట్టవా అని అడుగుతాడు. ఎందుకంటే ఆకలేస్తుంది మరి. ఏమండి? ఏంటి మరి బట్టలు ఉతకవా? ఉతుకుతానులేండి. అదే మీరు అడుగుతారు కదా నేను ఎదురు చూస్తున్నానంటే ఈ మొహమాటాలకు పోయి మొఖం ఎత్తి పెట్టుకుంటారు కదా! ఏదో కొద్దిసేపు మొహం ఎత్తి పెట్టుకుంటారు. తర్వాత ఎవరో ఒకళ్ళు తగ్గి కొంచెం ఇలా స్మైల్ ఇచ్చారనుకోండి వెంటనే అవతల వాడి మనసు కరిగిపోద్ది. ప్రేమతో దగ్గరికి వస్తారు.
సర్లేండి ఏదో అయిపోయిందిలేండి, సారీ అయిపోయింది. ఏమండి మరి లోన తపేలాలు, బిందులు, శబ్దాలు, ఫైటింగు చాలా జరిగింది. సరే ఏదో జరగనివ్వండి, భార్యాభర్తలన్న తర్వాత లోపల నుంచి మనకి చాలా శబ్దాలు వినపడ్డాయి. ఆ తర్వాత ఏమైపోయింది, మొత్తం అంతా నిమ్మళం అయిపోయింది. తుఫాన్ అంతా తగ్గిపోయింది. ఆ తర్వాత ఏమైంది, మరలా ఇద్దరు కలిసి బండి మీద చిలక గోరింకలా వెళ్ళిపోతుంటారు అనుకోండి. మరి నిన్నే కదండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని అంటే వస్తాయండి శబ్దాలు, మరి ఏం చేస్తాం, మరి తిట్టుకున్నప్పుడు కొట్టుకున్నప్పుడు ఏమండి గరిట్లు, తెపాళ్ళు, పల్లెళ్ళు ఇసురుకున్నప్పుడు శబ్దాలు రాక ఇంకేం వస్తాయి చెప్పండి. వచ్చిన తర్వాత ఏంటి, సరే శబ్దాలు అయిపోయినాయి, ఇప్పుడు హ్యాపీగా వెళ్తాను కదండి, ఎక్కడికో బజార్కి వెళ్తున్నారు, లేదంటే ఏదో పార్క్కి వెళ్తున్నారు, లేదా తినడానికి మార్కెట్కి వెళ్తున్నారు, హ్యాపీ సంతోషం. ఎప్పటికీ కొట్టుకొని ఉండాలా ఏమండి, ఎప్పటికీ ఇలా మొహం ఎత్తి పెట్టుకొని ఎప్పటికి తిట్టుకునే ఉండాలా అంటే ఇద్దరి మధ్యన ప్రేమ రాదా? వస్తాదండి. మనుషులన్న తర్వాత ఎంత కాదనుకున్నా, ఎంత కోప్పడినా, అది మీకు ఇందాక చెప్పాను కదా! డిబేట్ కోసం అని చెప్పి గతంలో చాలా వేడండి. ఆ వేడిలో మరి నిజంగా ఈ అమాయకులైన ఈ ఈ ఈ యూత్ పిల్లలుంటారు గదండీ! వాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదండి ఆళ్ళకి. చివరకు కొంతమందికి ఎలాంటి కామెంట్లు పెట్టినట్టే, "ఏయ్! నువ్వు ఈ బోధన తప్పన్నందుకు నిన్ను నరికేస్తానని." ఏంటి నరికేస్తావా? ఒరేయ్! నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు రాయలసీమలో పుట్టినా ఎక్కడ పుట్టినా నీ చేతికి కత్తెందుకురా? నరికేస్తారనే మాట నీకెందుకురా? ఏమండి అసలు అలా మాట్లాడొచ్చా? అవసరమా? చెప్పండి. అంటే ఈరోజు ఈ పిల్లలు యూత్ వాళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళకి ఎంతసేపు ఏదో ఒక రభస కావాలి, ఏదో ఒక రచ్చ కావాలి, ఏదో ఒక పనికిమాలిన విషయం పైన ఏదో డిబేట్ జరగాలి, వేడిగా 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 ట్రెండింగ్ అయిపోవాలి. ఇలా వేడిని క్రియేట్ చేయడానికి ప్రతివాడు తొడలు కొట్టి ఏమండి నిజానికి ఒక మాట చెప్పమంటారా? ఎవరు బాధపడినా, బాధపడకపోయినా అసలు సవాలు అనే పదానికి తొలుత తెర తీసినది, ఛాలెంజ్ అని క్రైస్తవ్యంలో బిగ్గరగా కేకేసింది వన్ అండ్ ఓన్లీ జైశాలి పీడి సుందరం ఫస్ట్. ఎవరు కాదనగలరు చెప్పండి? అవునా కాదా? అది నిజం. ఎవరి మీద ముందు రంకేశారు? బైబిల్ తప్పన్న వాడి మీద. ఆయన మొట్టమొదటి సవాల్ ఎవరి మీద చెప్పండి? ఎన్వి బ్రహ్మం 1989. తర్వాత రావుపూడి వెంకటాద్రి, ఆడు నాస్తికుడు. ఒక హేతువాది మీద, ఒక నాస్తికుడి మీద, అది కూడా మన సవాలు చూడండి. ఓకే, అదిగో వీరబ్రహ్మం మీద సవాలు, రావుపూడి వెంకటాద్రి మీద సవాలు, తర్వాత డాక్టర్ వేదవ్యాస మీద సవాలు, తర్వాత అహ్మద్ దీదాత్ మీద సవాలు. మరి ఛాలెంజెస్లో మన సింహగర్జునులు ఇవే ఉన్నా కానీ క్రైస్తవుడి మీద సవాల్ చేసినట్టుగా ఎక్కడుందండి? ఆ ఉత్తరం ఏమైనా వేసామా? వాళ్ళ మీద ఏమైనా సవాలు విసిరాడా? కుటుంబం అండి. ఎంత కాదనుకున్నా, ఏమనుకున్నా వీళ్ళు మనోళ్ళు. అవునా కదా? ఆలోచించండి. ఈరోజు ఊరికనే ఆవేశాలు ఎందుకు? ఏమంటే బీపీ ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా? ఎందుకు ఆవేశం మీకు? మీరు ఆరోగ్యవంతులే కదర్రా. ఎవరో రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతున్నారు? పిల్లలారా తగ్గండి. ఆవేశాలు మానండి. తొందరపడతాను వదిలేయండి. ఈరోజు ఎలాంటి వాళ్ళంటే అండి, అసలు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు అసలు బీఓయూలో ప్రారంభంలో మనం సవాలు చేస్తే ఏమని కామెంట్లు పెట్టేవారు తెలుసండి? అంటే అనేవారు, అప్పుడు కామెంట్లు ఏమీ లేవు కదండి. నన్ను అడిగితే ఏ వీడియోలకైనా కామెంట్లు ఆఫ్ చేసేయండారు. ఎందుకు అలాగా? మన బీఓయూలతో చెప్తున్నాను, మీరు ఏ వీడియో పెట్టినా ఇలాంటి సందర్భాల్లో దయచేసి కామెంట్లు ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఎవరేమనుకుంటారు మీకు తెలియాలా? తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు. మెచ్చుకునేవాడు చూసి పొంగిపోకండి, తిట్టుకునేవాడిని చూసి కుంగిపోకండి. అసలు కామెంట్లు ఆఫ్ చేసి పడేసాను అనుకోండి, వెంటాడు నోరు మూసుకొని పడి ఉంటాడు. అవునా? మీరు పెట్టడం వల్ల వేడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అంటే రెచ్చగొడుతున్నారా మనుషుల్ని? అవసరమా ఇదంతా? సవాలు అన్న దానికి ఒకరోజు మనల్ని అవమానించిన వాళ్ళు కూడా బాగా వినండి. సవాల్ అంటే ఏమంటే అసలు బైబుల్లో సవాల్ ఎక్కడైనా ఉంది ఏంటి? 1989, 90 కోసం మాట్లాడుతున్నాండి. ఎందుకంటే నాకు తెలుసు అప్పుడు పెద్దవాడిని నేను. సంఘాల్లో చాలామంది క్రైస్తవులైన వాడు ఎలా వ్యతిరేకించారో తెలుసండి? ఈ జైశాలి సుందర్రావుకి ఏంటండి ఈయన ఎప్పుడు సవాలు చేస్తాడండి. సవాళ్ళు ఎవరు చేశాడయ్యా ఆయన? బైబిల్ కాదన్నవాడిని సవాలు చేశాడు, బైబిల్ తప్పన్నవాడిని సవాలు చేశాడు. ఏమండి? బైబిల్ కల్పితం అన్నవాడిని సవాలు చేశారు. ఈరోజు మేము అదే చేస్తున్నాం ఆయన పిల్లలుగా. ఎప్పటికీ మా సవాలు ఏంటో తెలుసా? బైబిల్ కాదన్నవాడిని, బైబిల్ తప్పన్నవాడిని ఎవరినైతే చేతనైతే తీసుకురండి, కాళ్ళ కిందేసి నలిపి చితక్కొట్టేద్దామండి పట్టుకొని బైబిల్తో, జ్ఞానంతో. మనలో మనం కొట్టుకు చావడం కాదు. ఏం క్రైస్తవులరా మీరు? మీరే మీ కుటుంబాన్ని కూలదోసుకుంటున్నారు. ఒక రాజ్యం తనకు తానే వేరైపోతే కూలిపోతుందని యేసుప్రభు చెప్పాడు. ఒక దెయ్యం తన సామ్రాజ్యాన్ని కూలదోసుకోదు. మీరేంటి క్రీస్తు సామ్రాజ్యంలో
నేనొక బోధకుడు అనుకుంటారు, మీరొక బోధకుడు అనుకుంటారు. మీలో మీకేంటి ఈ కొట్లాట్లు, మీలో మీకేంటి ఈ పోటీలు, మీలో మీకేంటారా సవాళ్ళు? సవాలు చేసే క్రైస్తవుల మీద సవాలు చేసే వాళ్ళందరూ ఇప్పుడు కోసం చెప్తున్నాను నేను. ఏమైనా ఉంటే మీకు సందేహాలుంటే కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని తేల్చుకోండి. సవాలంటారా? బైబిల్ కాదనవడం మీదే ఎత్తండి, మీ కాలు రెత్తండి. మేము అదే చేస్తాం. నేనైతే అదే చేస్తున్నాను. ఇప్పటికీ స్టిల్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉంది. బైబిల్ తప్పనేవాడు ఎవడైనా ఉంటే సంతకం పెట్టి అగ్రిమెంట్తో ప్రజల మధ్య బహిరంగ పోటీకి రండిరా, బైబిల్ గొప్పదని నిరూపిస్తాను, లేదంటే బైబిల్ వదిలేసుకుంటాను. ఇలాంటి దాన్ని సమర్థించరే, ఇలాంటి దాన్ని సపోర్ట్ చేయరే. అంటే బైబిల్ గొప్పదని చెప్పడానికి మీకు నోరు రాదు, కానీ క్రైస్తవ్యంలోనే ఒకడు ఒకలాగా మరొకడు మరొకలాగా బోధ చేస్తే మాత్రం అబ్బాబ్బా, దీనికి కామెంట్లు, దీనికి ప్రోత్సహించడాలు, దీన్ని షేర్ చేయటాలు, ఇదేనా మీరు నేర్చుకున్నది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరమని దేవుడు మనందరి ఐక్యత కోసం ఆయన మీరు నమ్మే తండ్రి, మన తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తుంటే ఆ తండ్రికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అని కళ్ళ ముందు కొట్టుకోవడమా? ఎంత కుటుంబీకులైనా ఒక మాట ఆ మాట అనుకున్న తర్వాత కలిసిపోతారా? ఆ యాషావుని చూడండి, తమ్ముడిని చూడగానే జాలి వచ్చేసిందటండి. అయ్యో నా తమ్ముడా అని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే అల్టిమేట్గా సహోదరుల మధ్య జరిగేది అదేనర్రా. మీరు అనుకున్నట్టుగా గతంలో ఏవో డిబేట్లు జరిగిపోయి, డిబేట్లో ఏది నిజం ఏది అబద్ధం అని తేలించి చెప్పండి. ఊరకనే డిబేట్లు అనే పదాలను వాడకండి. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని నెలల క్రితమే చెప్పాను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇలా పనికిరాని డిబేట్లు చేయదని. ఎందుకు? యథార్థంగా నిజం తేలని డిబేట్లు ఎందుకండి? ఆయన మన వాళ్ళతో మనకేటండి పోటీ? ఒక అన్నయ్య వచ్చి తమ్ముడి మీద బస్తీ మీద సవాల్ అన్నాడు అనుకోండి, ఏడు తమ్ముడిని ఓడించడం గొప్ప అన్నకి? నీ తోడబుట్టును ఓడించడం గొప్ప కాదయ్యా, నీ ఇంట్లో ఉన్నోడిని ఓడించడం గొప్ప కాదయ్యా, నీ పొరుగునున్న వాడిని ఓడించు, నీ శత్రువును ఓడించి నీ గొప్పతనం ఏంటో నువ్వు చెప్పుకో. అప్పుడు నీ ఇంటికి కీర్తి, నీ ఇంటికి ఖ్యాతి వస్తుంది. ఈరోజు ఏంటండి అంటే అపవాది వీళ్ళందరినీ ఈ విధంగా ప్రోత్సహిస్తుంది. ఏదో సత్యం కోసం మేమంతా పోరాడేస్తున్నాం అనుకొని మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు, మీ ఇంటిని మీరే కూల్చుకుంటున్నారు, మీ క్రీస్తు సామ్రాజ్యాన్ని మీరే పరువు తీసుకుంటున్నారు. నిజం. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా కామెంట్లు పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. రోషం కలిగి దేవుని కోసం వాక్యం చెప్పేవాళ్ళం మేము. వేల మంది ప్రజల మధ్య ఉన్న భయపడకుండా వాక్యం చెప్పేవాళ్ళం మేము. పోటీలు సవాళ్ళు అంటే శత్రువు మీద విసరండి అయ్యా పోటీలు సవాళ్ళు. బైబిల్ తప్పన్న వాడి మీద విసరండి అయ్యా మీ పోటీలు సవాళ్ళు. ఇంట్లో వాళ్ళ మీద ఏంటి? అప్పుడప్పుడు అంటుంటారు చూడండి, ఇంట్లో వాళ్ళు కోపం వచ్చి ఇంట్లో గిన్నెలు ఎత్తుస్తే ఇంట్లో వాళ్ళ మీద ఏంటి నీ కోపం చూపిస్తావు ఏమండి? ఎక్కడో బయట వాడి మీద కోపం తీసుకొచ్చి ఇంట్లో భార్యను కొట్టేస్తారు. అప్పుడు వాడిని ఏమంటారు? రే నువ్వు చేతకానుడు వింటరా? ఎవరి మీద కోపం ఇంట్లో నువ్వు పిల్లల మీద చూపిస్తావేంటి? ఎవరి మీద ఉన్న కోపం ఇంట్లో భార్య మీద చూపిస్తావేంటి? ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి. బయటోళ్ళు వీళ్ళు కుటుంబం, నేను నమ్ముకొని ఉన్నవాళ్ళు, నేను ప్రేమిస్తున్న వాళ్ళు, నీతో కలిసి ఉన్నవాళ్ళు. ఈరోజు నువ్వు వాళ్ళని కాదనుకున్నా మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు కలిసిపోవాలి కదా. ఏమండి? ఈరోజు ఎంతోమంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయారని అనుకుంటున్నాం. పోనీ వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రేమతో మన దగ్గరికి రాలేదా? ప్రేమగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? చెప్పండి. ఆ ఫోటోలు మీరు చూశారు, కలిసిన సందర్భాలు చూశారు. ఈ మాత్రం దానికి ఎందుకండి పోటీలేంటి, సవాళ్ళేంటి, డిబేట్లేంటి? ఆ డిబేట్ అనే తప్పుడు పదాన్ని వాడకండి. చర్చ, లేఖనాల పరిశోధన. మీకేం సందేహం ఉందా? వెల్కమ్, రండి. బైబిల్ ఓపెన్ సిటీ కొంతమంది ఒకళ్ళు మీకు ఏమైనా బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు చెబుతున్న బోధలతో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇందులో బైబిల్ ఓపెన్ సిటీలో మా దగ్గర విద్యను అభ్యసించిన నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి పంపిస్తాం. కూర్చోండి, చర్చించండి. వాళ్ళ దగ్గర చర్చ తెగకపోతే అప్పుడు మా దగ్గరికి రండి, మేము కూడా కూర్చుంటాం. ఎప్పుడు వాళ్ళు మీ చేత క్లారిటీ ఇవ్వలేకపోతే, వాళ్ళు మీకు సమాధానం చెప్పలేకపోతే, ఏమండి మనమంతా ప్రేమగా కూర్చొని ఒక దగ్గర సఖ్యతగా, ఏమండి మరి బైబిల్లో ఈ మాట ఉందండి, దీనికి మీరు ఏమంటారు, దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు అందరూ చెప్పేది అందరి బేస్, ముగ్గురు ఒకటనేవాళ్ళు బేస్ కానీ, ముగ్గురు వేరు వేరు అనేవాళ్ళు బేస్ కానీ, వీళ్ళందరి బేస్ బైబిలే కదా. నీ దగ్గర ఉన్న బైబిల్ నా దగ్గర ఉంది. మరి ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని మనం మాట్లాడితే సరిపోతుంది కదా. అంటే చాలామంది వక్రీకరిస్తుంటారు. ఏమండి? చాలామంది అంటే తప్పుడు సమాచారం ప్రజల మధ్యకి ఎలా వెళ్తుంటుంది అంటే అండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు యేసుప్రభు దేవుడు కాదంటారండి.
ఎక్కడన్నా మేము దేవుడు కాదని. అసలు యేసు ప్రభు కోసం టాప్‌లో చూపించేది, గొప్ప స్థాయిలో చూపించే పాటల్లో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు, మేమే ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటాం. అది మీకు తెలుసు. మా రచనల్లో గాని, మా పాటల్లో గాని, మా ప్రసంగాల్లో గాని యేసుప్రభుని ఉన్నత స్థాయిలో చూపిస్తున్నాను. నేనే పబ్లిక్ మీటింగ్‌లో ఎన్నో సార్లు యేసుప్రభుని హీరోగా చూపించాను నేను. గొప్పగా. ఏవండీ? చూపించాలి. మీరు చూపించండి. అందరం కలిసి చూపిద్దాం యేసుప్రభుని. దానికి కొంతమంది ఏమంటారు, అసలు యేసుప్రభుని వీళ్ళు దేవుడనే ఒప్పుకోరండి. ఇటువంటి అబద్ధాలను ప్రచారంలోనికి తీసుకెళ్తారు. మరొకరు ఎలాంటి ప్రచారం అంటే, ఏవండి జైశాలి సింహగర్జనలో పిడి సుందర్రావు గారు ఏమండి పౌలు గారు వ్యభిచారం చేశాడండి అని చెప్పారండి అని ఒక తప్పుడు వాదనను వాళ్ళు ప్రజల మధ్య చెప్పిస్తుంటారండి. అసలు ఎక్కడైనా జైశాలి పిడి సుందర్రావు గారు పౌలు గారు వ్యభిచారం చేశారనే మాట అన్నాడా ఆయన? పోనీ సింహగర్జనలో ఉందా? లేదు. మరి ఎందుకు ఈ తప్పుడు మాటలన్నీ? ప్రజలలో ఎప్పుడు కూడా నాలుకలో నుంచి వచ్చే చిచ్చు మంట, జనాలకు అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో అని తెలియకుండా దాని మీద రచ్చ చర్చ జరుగుతుంటుంది. కనుక వద్దు, అబద్ధాలను నమ్మకండి. మీకేమైనా సందేహం ఉందా? డైరెక్ట్గా ఫోన్ చేసి రండి. మాట్లాడడానికి రావడానికి మీరు మాకు ఏమైనా పాకిస్తాన్ ఇండియా ఏంటి? ఏమంటే ఇండియా వాడు పాకిస్తాన్ వెళ్ళాలంటే అంతగా ఒప్పుకోరు, ఎందుకంటే శత్రు దేశం అని. పాకిస్తాన్ అంటే ఇండియాలోకి రావాలన్నా శత్రు దేశం అన్నట్టుగా చూస్తుంటారు. అయినా మీరు మాకు శత్రువులా? అదిగోండి ఏదో పెట్టారు పోస్ట్ ఏంటంటే అదిగోండి ఏంటంటే వయసుతో సంబంధం ఏమిటి బుర్రలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఏదో కామెంట్ పెట్టి పౌలు గారు వ్యభిచారం చేస్తూ సేవ చేశాడని తన బుక్లో రాశారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి, అతడు ఎంత రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారు. ఏమంటే ఈ పిచ్చివాడు ఎవడో పెట్టాడు అక్కడ, జాషువా వెర్రో ఎర్రో ఏదో మొత్తానికాడు. ఏమండి అంటే వాడికి ఉన్న వెర్రి ఏంటి? అసలు సింహగర్జనలో పౌలు గారు వ్యభిచారం చేశారని పదం ఉందా? అంటే వీళ్ళు ఎలాంటి వాటిని, క్రైస్తవులు వీళ్ళంతా అంటే ఇంటిని కూలదోసేవాళ్ళు ఈరోజు శత్రువు చేతికి ఆయుధాలనిచ్చి క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఉన్నది కూడా ఈ పనికిరాని క్రైస్తవులే. యేసుప్రభుని అప్పగించేసింది ఎవరో? రామా ప్రభుత్వం వాళ్ళు ఏమండి పిలాత అంటున్నాడు, ఇందులో నాకు ఏ దోషం కనబట్లేదండి వదిలేస్తున్నట్టు. అమ్మమ్మమ్మమ్మ నువ్వు వదలడానికి వీల్లేదు. ఇంతకీ అతనికి కేకలేసిన వాళ్ళు ఎవరు? అతను సిలువ వేయాలని కోరుకున్నది ఎవరంటే స్వజనులు. యేసుప్రభుని సిలువకి 30 నెలలకి అప్పగించేసింది ఎవరు? బయటోడెవడో కాదు, ఇంటివాడు, ఇంటి దొంగ, అపోస్తలుడు. నిజమేనా? ఈరోజు చూసారా వీళ్ళు అసలు సింహగర్జనలో ఏముందో తెలియదు, ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడో తెలియదు. ఎవడో ఏదో ఒక కారు కోత కూర్చాడు అనుకోండి, వాడు నమ్మేసి ఇలా అన్నారట కదా. ఈ టాటాలు ఎందుకురా? అసలు మీకు జ్ఞానం లేని బచ్చాలు, మీరంత చిన్న పిల్లలు. అంత మీరు కామెంట్ పెట్టే సత్తా ఉంటే ఏదో బైబిల్ కాదన్నది సో మీరు వెళ్ళండి, సవాలు చేసి వెళ్ళండి చూద్దాం. మీకా సుస్సు పోసుకొని బారిపోతారు మీరంతా ఆడ సవాలుకి వస్తే. అప్పుడు నిలబడేది మాలాంటోళ్ళు రా. ఎవడొచ్చినా తట్టుకునేది మాలాంటోళ్ళు. ఒకనాడు నా తండ్రి జైశాల్ నిలబడ్డాడు. వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు. మరి కామెంట్లు పెట్టడం సులువేరా? నీ ఇంట్లో నీకు పనికిరాని మొబైల్ ఉందని కామెంట్ పెడతావు, సరే. ఏది శత్రువు మీదకి వెళ్ళి చేయడు? ఏమండి పోన్లే, తెలుగు రాష్ట్రాల్లో బైబిల్కి సంబంధించి కనీస అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే BOUI. అవునండి, మేమేనండి, నిజమే. మేము అసలు బైబిల్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు సోది చెప్పుకుంటూ బ్రతుకుతారట. సర్లేండి, వాళ్ళ మనసులోని ఆవేదన ఏదో వెళ్ళగొక్కుతుంటారు. పిల్లలు ఇవన్నీ పూజిస్తున్నారేంట్రా? కామెంట్లు చదివి బాధపడకండిరా, బీ హ్యాపీ. ఏమండి కామెంట్లకు కృంగిపోయి అంట బలహీన పరిస్థితిలో క్రైస్ట్ చర్చ్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ కానీ ఉండదు. నేను ఎంత హ్యాపీగా చెప్తున్నాను, ఎందుకంటే మా సత్తా ఏంటో మాకు తెలుసు, బైబిల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు, ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు. ఏంటి సొంత ఇంట్లో సవాళ్ళకి పిలిచిలేక అనుకుంటున్నారా? మా జాతీయ సదస్సుకే సవాళ్ళకి పిలిచేయగలం, క్రైస్తవుల్ని తొక్కేయడానికి వద్దు. మనలో మన గొడవలు ఏంటి? ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో వాళ్ళు తగ్గుపడినప్పుడు ఏమంటారంటే పెద్దలు వచ్చి, ఏమండి మీలో మీ గొడవలు ఏంటండి, మీరంతా ఒక కుటుంబమే కదండి, కూర్చొని మాట్లాడుకుని అంటారు కదా. మాట్లాడుకుందాం, కూర్చొని ప్రేమగా మాట్లాడుకుందాం. ఎలాగా మీరు తన్నుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, చివరికి కౌగిలించుకొని మళ్ళీ ప్రేమనే కదా చూపించేది. మీరంతా చివరికి ఏడ్చింది ప్రేమేనా? ఏడుపుతో కౌగిలించుకుంటున్నారు కదా. మరి ఏడుపేదో ముందే ఏడిస్తే, అవునా? చివరిలో ఏడుపు ఏదైతే ఉందో కౌగిలించుకొని ఆ ఏడుపు ముందే ఏడ్చారనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా. యువర్ మై బ్రదర్, మీరా నాకు శత్రువులు కాదు కదా.
కానీ నాకు విరోధులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరు? బైబిల్ కాదన్నోళ్ళు విరోధులు చాలామంది ఉన్నారు. చూస్తున్నా ఎవడు దొరుకుతాడని. దొరికితే వేసేస్తామండి ప్రభు పాదాలకు బలి, ఇందులో నో డౌట్. కనుక కామెంట్లు పెట్టడానికి ఏదో గొప్పగా నా దగ్గర ఏదో పెద్ద భాష ఉంది, నేను కామెంట్ పెట్టగలను అనుకుని కామెంట్ పెట్టాలనుకునే ఒక కామన్ సెన్స్ ఉన్న ఫెలో ఎవడైనా ఉంటే ముందు బైబిల్ తప్పంటున్న వాడిని ఓడించరా చూద్దాం, మాలా సవాలుకి నిలబెట్టరా చూద్దాం. ఏమంటే సవాలుకి పిలిచిన ఎందుకు బయట వాళ్ళు ఈ దొంగ సన్నాసులందరూ మతోన్మాదులందరూ మా సవాలు వెంటలేదు అనుకున్నారా? ఒరే దమ్ముంటే సంతకం పెట్టి రండిరా అని మనం అంటున్నప్పుడు ఎందుకు ఎవడో సంతకం పెట్టి, ఎందుకంటే అందులో కండిషన్లు ఉంటాయి. ఓడిపోతే బాప్తిసం తీసుకుని ప్రభువుని వెంబడించాలి. నేను ఓడిపోతే బైబిల్ని వదిలేస్తాను, నీ వెనకాల శిష్యుడిగా ఉంటాను. మరి ఎందుకు రాలేకపోతున్నారు? పనికిరాని మీరు డిబేట్లకు వెళితే మాత్రం గంటల గంటలు కూర్చుంటున్నారు ఈ దొంగ సన్నాసులు అందరూ. మీకు తెలుసు ఎవరు? ఈ మతోన్మాదులు, బైబిల్ని మీద అపవాదులు మాట్లాడేవాళ్ళు, ఈ దొంగ సన్నాసులు, బైబిల్ నమ్మని దౌర్భాగ్యులు, ఈ నీచులు, నికృష్టులు ఏం చేస్తున్నారు? వీళ్ళు క్రైస్తవులతో మాత్రం బైబిల్ మీద డిబేట్లు కూర్చుంటున్నారు. ఎందుకు? అవమానించడానిక? ఎందుకు సోదంతా మాట్లాడి వెళ్ళిపోవడానిక? నా దగ్గరికి వస్తే అలా డిబేట్లు ఉండవురా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ దగ్గరికి వస్తే నో మోర్ డిబేట్స్, ఇట్స్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా? నిన్ను ఓడించేయటం, యేసు ప్రభు పాదాల మీద పడేయడం. నువ్వు వెళ్ళావు, నువ్వు వెళితే బాప్తిసం తీసుకొని క్రైస్తవుడిగా సువార్త బైబిల్ పట్టుకొని వెళ్ళాలి. నువ్వు అంత నమ్మకం మాకుంది మా సబ్జెక్ట్ మీద, ఎందుకంటే నువ్వు మా రింగులోకి వచ్చావు. మేము నీ పుస్తకాల్లోకి రావు, నువ్వు మా పుస్తకంలోకి వచ్చావు. మాకెక్కడ పట్టు ఉందో మొసలికి ఎక్కడ పట్టు ఉంటుంది? నీటిలో పట్టు ఉంటుంది. అవునా? నువ్వు మొసలి దగ్గరికి నీటిలోకి వచ్చి నోట్లో చేయిపడి దూరుకుంటావా? నేను ఎలా పట్టి కండలు కండలు తీసేయాలో మాకు తెలుసు అవన్నీ. కనుక నువ్వు మా రింగులోకి వస్తే మమ్మల్ని గెలవాలనుకోవడం మూర్ఖుడు. అందుకే అలాగే తెలుసండి. అందుకే పబ్లిక్గా ఎన్నిసార్లు ఎన్ని పబ్లిక్ మీటింగ్స్లో వేయట్లేదు, సోషల్ మీడియాలో మన సవాళ్ళు వేయట్లేదు. మరి ఎవడు ఎందుకు రాడు? అదే మీరు మామూలుగా డిబేట్కి పిలవండి, ఈ కండిషన్లు ఏమీ లేకుండా మీరు డిబేట్కి పిలవండి, మీతో కూడా వచ్చేస్తాడు. ఆన్లైన్లో మీతో కూడా డిబేట్కి వచ్చేస్తారు. అంటే చేత కానీ చవటలాళ్ళు గాజులు తొడుక్కున్నారు, గాజులు. నిజంగా ప్రజల మధ్యకు వస్తే రావాలి, బైబిల్ తప్పని నిరూపించే దమ్ముంటే రండిరా. అలా పిలిచాడండి నా తండ్రి జయశాలి. అప్పుడు ఆయన సమర్థించడానికి బదులు వీళ్ళందరూ ఏంటి అసలు సవాలు బైబిల్లో చెయ్యొచ్చా? అలా చెప్పినోళ్ళు కూడా ఈరోజు సవాల్ అన్నారు. అబ్బా, సవాల్ అనే పదం నేర్పించిందే, దిద్దించిందే నా తండ్రి జయశాలిరా. సవాల్ అనే పదం నేర్పించింది నా తండ్రి. దట్ ఈస్ BOUI. BOUI దగ్గర సవాల్ నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి బస్తీ మీద సవాల్ అనడం కాదు. నిన్ను ఓడించాడు 2 నిమిషాలు ఎవరికైనా సరే, అవునా? కానీ బయట శత్రువు ఉన్నాడు, రా చేయి కలుపు నాతో. నువ్వు క్రైస్తవుడు కదా, మనలో మనం కొట్టుకోవద్దు, మనలో మనం మాట్లాడుకుందాం, మనలో మనం ప్రేమగా కూర్చుందాం. రా, అవసరమైతే ఇంటికి రా, భోజనం పెడతాను, లేదా నువ్వు పిలువు ఇంటికి, నేను వస్తాను భోజనానికి. ఏమంటే ఈరోజు ఎంతోమంది పిలుస్తుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళట్లేదండి. ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళట్లేదు. వెళుతున్నందుకు మరలా మీరు వెళ్ళిపోయి కలిసిపోయారా వాళ్ళతో? అవును, అందరితో కలుస్తాను, అందరి దగ్గర ప్రేమతో నేను వెళతాను. అది ఏ సంస్థ కానివ్వండి, ఏమండి వాళ్ళు ఏ బోధకుడు కానివ్వండి, వాడు బోధన అంగీకరించారా లేదని తర్వాత, కానీ ముందు ప్రేమ చూపించడానికి వెళతాను. ఎందుకంటే వాడు క్రైస్తవుడు కదా, నా ప్రభువుని నమ్మాడు కదా. నమ్మిన నా ప్రభువు కోసం నేను అతను నావాడు కాకపోతే ఎక్కడికి వెళ్తానండి నేను? ఈరోజు అదే కదండి నేర్పిస్తున్నాం. ఈరోజు నేర్చుకోవాలి, మీరు కూడా అదే నేర్చుకుంటారా? ఊరికనే సవాళ్ళు, పోటీలు అని మనలో మనం సవాళ్ళు విసురుకోవద్దు, వద్దు, అది మనకు అవమానం. వద్దర్రా, నా తమ్ముడితో చెప్తున్నాను, ఆలోచించే ఒకళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో చెబుతున్నాను. ఊరకనే ఆవేశపడి అనాలోచితంగా ప్రభు యొక్క సామ్రాజ్యాన్ని కూలదోయడానికి అపవాది చేస్తున్న కుట్ర ఇదంతా. మర్చిపోకండి, ఇది అంతర్గత కుట్ర. అపవాది మనలో మనకే చిచ్చుపెట్టి, బ్రిటిష్ వాడు చాలా తెలివైనడండి. ఆడేం చేశారు తెలుసా అండి? డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించాడు మనల్ని. మనలో మనకి గొడవలు పెట్టి, మనలో మనకే రాజులకి చాలా తగాదాలు పెట్టి, మనలో మనమే యుద్ధాలు చేసుకునేటట్టు చేసి మొత్తానికి మన సొత్తు అంతా కాజేసుకుపోయారు దొంగలు. మనల బలహీనులుగా చేశారు ఆ దొంగలు. అలాంటిది క్రీస్తు సామ్రాజ్యంలో నువ్వు కూడా క్రైస్తవుడుగా ఉంటే, నేను క్రైస్తవుడుగా ఉంటే, నువ్వు నేను కలిసి వాడి మీద యుద్ధం చేయడానికి మనం సిద్ధం కావాలి. కానీ నీకు నాకు యుద్ధం ఏంటయ్యా? నా తమ్ముడివి, నిన్ను ఓడించేస్తే నాకు వచ్చే పథకం ఏంటి? నన్ను ఓడించేస్తే నీకు వచ్చేసే పెద్ద ఘనత ఏంటి? వద్దు, అవి చాలా చీప్గా ఉంటాయి. బైబిల్లో ప్రేమతో నేను మీకు చెబుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించండి. ఈవెన్ మన పిల్లలు కూడా, BOUI వాళ్ళు కూడా
ఆవేశంతో ప్రతి ఒక్కరిని సవాల్ అనకండి. నేను బీవైఓ పిల్లలతో కూడా చెప్తున్నాను. ప్రతి వాళ్ళతో సవాల్ అనకండి. దేనికి సవాల్? ఎందుకు సవాల్? ఎవరితో సవాల్ చేయాలో సవాల్ చేసేటంతటి జ్ఞానం ఒకళ్ళు మీకు ఉంటే శత్రువులతో సవాల్ చేయండి ముందు. ఇంటోళ్ళ మీద ఏంటి నీ కోపం? సొంతోళ్ళ మీద ఏంటి నీ పెత్తనం? వద్దర్రా. కనుక మేము ఎప్పుడు ప్రేమ సంబంధమైన వాక్య పరిశోధన కోసం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటుంది. ఆల్ ఆర్ వెల్కమ్. అందరికీ ఆహ్వానం పలుకుతుంటాం. మీరు వచ్చి నేర్చుకుంటారా, లేదంటే వచ్చి ప్రశ్నిస్తారా, ప్రేమగా కూర్చొని చర్చిస్తారా? చర్చించండి. ఓరకనే పోటీలు పెట్టకండి, ఓరకనే సవాళ్ళు అనకండి. అలాంటి సవాలుకు మేము అంగీకరించే వాళ్ళం కాదు. భయం అనుకున్నారేమో, బయటోడినే ఏం కాకుండా ఎదిరించడానికి సిద్ధపడిన వాళ్ళం. కండిషన్లు పెట్టి. కనుక మనమంతా ఒక సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం అయితే, మీరు నమ్మింది అదే ప్రభువునైతే, మీరు రక్షణ పొందింది అదే క్రీస్తులో అయితే, మీ మీదకు వచ్చింది అదే పరిశుద్ధాత్ముడైతే, మీరు నమ్మిన తండ్రి అదే యెహోవా అయితే, ముగ్గురా ఒక్కరా? ఇప్పుడు ఈ ప్రశ్నకి మళ్ళీ నేను జవాబు చేస్తూ మళ్ళీ దీన్ని గొడవ చేస్తారా? తెలుసు కదా మీకు సమాధానం. లేదంటే మాకు నిజంగా తెలుసుకోవాలని ఉందంటారా? రండి, చర్చికి రండి, ప్రేమతో కూర్చోండి రండి. ఎవరు తీసుకొస్తారంటే మళ్ళీ పోటీ కోసం నేను చెప్పట్లేదు. ఎవరెవరికి సందేహాలు ఉన్నాయి వాళ్ళందరూ ఏమండి మాకిక్కడ ఏకమై ఉన్నాడు అన్నాడు, ఇక్కడ ఏకమై ఉన్నట్ట, లేదా ఇక్కడ ముగ్గురుగా కనబడుతున్నారు, ముగ్గురుగా ఉన్నట్ట, మాకు కొంచెం సందేహంగా ఉందండి. మనం మాట్లాడదామండి. బైబిల్లో నీ స్టాండ్ ఏంటో చూపించు, నువ్వు చెప్పు. నీ రెఫరెన్స్లు ఏంటో నువ్వు చెప్పు. మాకు సంబంధించిన రెఫరెన్స్లు ఏంటో అది ఎంతవరకు నిజం, మీదా నాదన్నది కాదు, బైబిల్ ఏం చెబుతుంది అన్నది పరిశోధనాత్మకంగా ఒక సత్యాన్ని బయటకు తీసుకొద్దాం. ఇదే మాట మీరు నమ్మరు, అడగండి. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తమ్ముళ్ళు మమ్మల్ని కలవడానికి ఏదో సందర్భంలో వచ్చినప్పుడు, వాళ్ళు నా దగ్గర ప్రస్తావించినప్పుడు ఆ తమ్ముళ్ళతో ఇదే మాట నేను చెప్పాను, అడగండి కావలిస్తే వాళ్ళని. నానా, మనమంతా కూడా అనవసరంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునే ప్రసంగాలు బయట చేసుకోవడం కంటే ముందు మనం ఒక దగ్గర కూర్చొని ఏదైతే మనల్ని విభేదిస్తున్నాయో, ఏదైతే మనకి సందేహాత్మకంగా ఉన్నాయో వాటి కోసం కూర్చొని మాట్లాడుకొని పరిశీలనతో చర్చ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అదే నిజాన్ని నువ్వు చెప్పు, అదే నిజాన్ని నేను చెప్తాను. నాది తప్పు అయితే నేను సర్దుకుంటాను, నీది తప్పు అయితే నువ్వు సర్దుకో. ఏది తప్పుని సర్దుకోవాలి కదండి. బైబిల్ దగ్గర తప్పు సర్దుకోవడానికి మనకి నామోషి ఏముందండి? ఒకళ్ళు ఇప్పటివరకు నేనే తప్పు చెప్పాను అనుకోండి, ఓకే నా తప్పు అయితే, అవును బైబిల్లో ఈరోజు కళ్ళు తెరిపించారు, ఓకే నేను తప్పు చెప్పానండి, నన్ను క్షమించండి ఏమండి అని చెప్పిన వెంటనే సరి చేసుకుంటాను నా తప్పు. ఒకళ్ళు నువ్వు అనుకున్న నీ భావన తప్పు అనుకో, సరి చేసుకోవాలి. అంతేగాని నేను చెప్పాను కాబట్టి నా అంతటి వాడు, నేను తప్పు చెప్పను కాబట్టి నా తప్పే నిజమని నువ్వు అనుకుని భీష్మించి కూర్చుంటే ఇంక ఇది ఎప్పుడు తేలుతుంది చెప్పండి? నిజం ఎప్పుడు తెలుసుకుంటా చెప్పండి? ఈ సమాజం ప్రకటించే స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ముందు ఏమండి మన ఇంటి పరువును కాపాడుకుంటూ శత్రువు పైన ధ్వజస్తంభాన్ని ఎత్తాలి. మనం అంతా కూడా విజయకేతనం ఎగరవేయాలి. మనలో పాటు మనలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనే ఈ గెలుపోటములు కాదరా. ఆ గెలుపు కూడా నేను గెలుపు అన్నాను, ఆ ఓటము కూడా నాకు బాధాకరం ఎవరు ఓడిపోయినా. ఎందుకంటే ఓడిపోయింది నీ ఇంటోడే, నీ తమ్ముడే, నీ రక్త సంబంధికుడే, నీ క్రీస్తు సామ్రాజ్యంలోని వ్యక్తే. వాడిని ఓడించేసి ఏంటి గొప్ప సాధించావు నువ్వు? ఒక దెయ్యానికి వద్దండి ఇంగిత జ్ఞానం. ఏవని? తన రాజ్యములో దెయ్యం అట తనకు తానుగా వేరవదట. ఈ ఒక్క మాట చదువుకుని ముగించుకుందండి, టైం అవుతుంది కదా. దెయ్యం యేసుప్రభు వారు ఒక ఉపమాన రూపకంగా మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఏమంటే చాలామంది వేడిగా చూస్తున్నారు. ప్రసన్నబాబు గారు ఏమంటారు, ఏమన్న దాన్ని బట్టి మనం కూడా కారాల మిరియాలు రెడీ చేసి మొత్తం ఆటం బాంబులు ఏమండి తారాచూపులు అన్నీ సిద్ధం చేసి ఒకరి మీద ఒకరు, ఎందుకర్రా అవన్నీ? మిమ్మల్ని అందరూ చూస్తే నాకు నవ్వు వస్తుందరా, జాలి వేస్తుంది. అయ్యో మీరు జ్ఞానమే నేర్చుకున్నారా? ప్రేమ లేదా? సహనం లేదా? ప్రేమతో ఒకరితోనొకరు మాట్లాడుకోలేమా? దానికి ఎందుకు జబ్బు చెరుచుకొని బస్తీ మీద సవాలండం? వద్దర్రా, వద్దు. చదువుదాం ఈ మాట. యేసుప్రభు ఏమంటున్నారు? ఆయన వారి తలంపులను ఎరిగి వాక్యం ఆయన వాళ్ళతో అన్నాడు, ఇలా అంటున్నారట. ఆయన ఏమని? తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనా, ఏ ఇల్లైనా, చివరికి కుటుంబం దగ్గర చెప్తున్నాడు, ఏ ఇల్లైనా ఉండదు అంటున్నాడండి. సాతాను వెళ్ళగొట్టదు కదా, తనకు తానే వాళ్ళు అది విరోధంగా మాట్లాడదు కదా, తన వాళ్ళందరినీ చేర్చుకుంటుంది కదా, బలపరుచుకుంటుంది కదా.
మరి మనం క్రీస్తు సామ్రాజ్యం అయినప్పుడు నీ సామ్రాజ్యంలో నువ్వు కూడా క్రైస్తవుడని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ప్రభువులో బాప్తీసం తీసుకున్నావు నేను ఒప్పుకుంటున్నాను. ఏమండి? అలాంటప్పుడు మన రాజ్యాన్ని, క్రీస్తు సామ్రాజ్యాన్ని పటిష్టం చేయడానికి ఏమండి ఆయన రాజ్యం ఖండాంతరాలు దాటిందని పాటతో ఎంత గొప్పగా ఆయన కోసం మాట్లాడితే, పాట చెబితే ఏమర్థం అవుతుందండి? వీళ్ళందరికీ యేసుప్రభు దేవుడు కాదని అంటున్నావా? యేసుప్రభు నిత్యుడు కాదని అంటున్నావా? అయ్యో, ఒక చిన్న విషయం చెప్పమంటారా? తండ్రి ఉన్నవాడు, ఉన్నవారి నుంచి వచ్చిన యేసుప్రభు అయినా, నేనైనా, మీరైనా నిత్యులం కామా? చెప్పండి ఒక్క మాట. యేసుప్రభు నిత్యుడు కాదని చాలామంది అంటున్నారంటే, అయ్యో, తండ్రి నిత్యుడైతే తండ్రిలో నుంచి పుట్టిన మన అందరం నిత్యులమే. అందుకే ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. మనకు చావు లేదు, నిత్యులం. మనమంతా నిత్యులం, మనమంతా దైవాలం. ఏమండి? మనమంతా యెహోవా, జీవం కలిగిన యెహోవాకు పుట్టిన పిల్లం. నిత్యులం కాదా మనం? అంటే మేము చెప్పనిది, మా భావాల్లో లేనిది కూడా తప్పుడు వార్తలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి అనవసరమైన గలిబిలు సృష్టిస్తారు. అందుకే మీరు వచ్చి క్లియర్గా మా దగ్గర మాట్లాడారనుకోండి, ప్రేమతో మాట్లాడారనుకోండి, అన్ని సందేహాలు క్లియర్ అయిపోతాయి. మనం ప్రేమగా మాట్లాడుకుంటే అన్నీ క్లోజ్ అయిపోతారు, ఏముండవు. ఈ మాత్రం దానికి ఎందుకు అనవసరంగా స్వలబ్ధి కోసం ఎంతోమంది తమ సొంత లాభం కోసం ప్రజల మధ్య ఏమండి వైషమ్యాన్ని, విషాన్ని చిమ్మి మనలో మనకి గొడవలు పెట్టడానికి చాలామంది చూస్తున్నారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. వద్దు, వాళ్ళ మాటలకు మీరు ఆవేశపడకండి, తొందరపడకండి. మనం ప్రేమ కలిగిన వాళ్ళం, ప్రేమతో దేన్నైనా సాధించగలము అని యేసుప్రభు నిరూపించి చూపించాడు మనకి. మన సహోదరుడి మీద ప్రేమ లేకపోవడం ఏంటండి? తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు ఈ సమాజాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణమే పెట్టాడు ఆయన. పోను నువ్వు ప్రాణం పెట్టమని యేసుప్రభు చెప్పినా, ప్రాణం పెట్టకపోయినా కనీసం ప్రాణప్రదంగా ప్రేమించు. శత్రుత్వాన్ని ఎందుకు నూరిపోస్తావు? ఎందుకు అల్లర్లకు తెరతీస్తారో, ఎందుకు గొడవలకు తెరతీస్తారో చెప్పండి. ఇదేనా మనం నేర్చుకున్న బైబిల్లోని క్రైస్తవ్యం? వద్దు. ఒక ఇంటికి ఇల్లు దూరం అయితే, వేరే అయితే అది కూలిపోద్దని చెప్పాడు. నా క్రీస్తు సామ్రాజ్యాన్ని, నా ఇంటిని కూలదోచుకోవడానికి లేను నేను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ అందుకు లేదు, క్రైస్ట్ చర్చ్ అందుకు లేదు. సంఘాన్ని నిలబెట్టడానికి మనం అంతా ఉన్నాం. క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మీరు, నేను, మనం అందరం ఉన్నాం. శత్రువు ఎవడైనా వస్తే వాడిని చీల్చి చెండాడడానికి మనం అంతా సిద్ధంగా ఉన్నాం. అది ఆ సంకేతాన్ని ప్రజల మధ్య ఇవ్వాలి. కనుక నా మాటలు, నా ఆవేదన, బైబిల్లోని నా మనస్సు మీకు అర్థమైతే అనవసరంగా ఇటువంటి వాటికి భవిష్యత్తులో తెర తీయొద్దు. ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా తెర తీసినా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలారా, మీరు వాటికి తెర తీయొద్దు. మళ్ళీ చేతకానం అనుకుంటారా? అనుకోనివ్వండి. మన సత్తా ఏంటో మనకు తెలుసు. ఆయన మనం నమ్మిన నిజమేంటో ప్రభు, మనం చనిపోయిన తర్వాత నిజమేంటో దాన్ని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. ఈ మాత్రం దానికి ప్రజల మధ్య ఎందుకు? ఒకరు నిజంగా తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ప్రేమ, కమాన్, వెల్కమ్, కూర్చోండి, రండి, కమాన్, కూర్చోండి, మాట్లాడండి. మీ సందేహాలంటే మమ్మల్ని అడగండి, మా సందేహాలంటే మిమ్మల్ని అడుగుతాం. ప్రేమగా చర్చించండి, అయిపోయింది అక్కడితో. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చి ఈరోజు క్రీస్తుకు అవమానాన్ని కలిగించే విధానాన్ని క్రైస్తవ్యం మానుకోవాలి. ప్లీజ్.